హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అండి. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు అయితే చూపించబోతున్నానండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెస్టారెంట్ స్టైల్లోనే మనము తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. సో మరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వెజల్ తీసుకున్నాను. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుని వీటిని ఇట్లా స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేసుకున్నానండి. మీరు ఇంకా కాస్త సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త లావుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కూడా కావాలంటే మనము పల్చగా కూడా కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ తీసుకున్నానండి, దాదాపు 1/2 kg వరకు. ఇందులో నేను 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఇందులో మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి యూస్ చేసేది. గిసాలాలు అందరూ యాడ్ చేస్తారు, అవన్నీ యాడ్ చేసే అవసరం లేదు. సో ఇక్కడ మనము పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ అనేది తీసుకుంటున్నానండి. సో ఇక్కడ ఫస్ట్ నేను సాల్ట్ అనేది తీసుకున్నాను రుచికి సరిపడా. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఎగ్స్ని అయితే క్రాక్ చేసి వేసుకుంటున్నానండి. సో చికెన్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకుని నెక్స్ట్ ఇందులో యాక్చువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మీకు వీడియోలో అయితే స్కిప్ చేశాను. వీడియోలో అయితే స్కిప్ అయింది అది క్లిప్పింగ్. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా స్పూన్ తోటి కానీ చేతితోటి కానీ కలుపుకోవచ్చు. అంటే చేయి గుడ్డు వాసన వస్తుంది అని అనుకుంటే మనము స్పూన్ తోటి అయితే కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్నాక మనము వీటిని ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పక్కన రెస్ట్ చేయాలండి. తర్వాత వీటిని మనము నూనె అనేది వేడి చేసుకుని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులోకి వేసుకోవాలన్నమాట. సో ఎగ్లో అనేది చికెన్ పీస్ డిప్ అవ్వాలి మంచిగా. సో అప్పుడు మనకి ఈ ముక్కకి ఆ పిండి అనేది విడిపోకుండా ఉంటుందండి వేగిన తర్వాత. సో ఇవి ఇట్లా ముడుచుకోకుండా సర్కిల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఇలా ఒకటి మాదిరిగా నిదానంగా అయితే వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత. సో వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి అన్ని చికెన్ ముక్కలని కూడా. సో చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ కూడా ముక్కకి పిండి అనేది సపరేట్ అవ్వలేదు, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనము కార్న్ఫ్లవర్ ఎగ్స్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే చక్కగా అయితే ఇవి మనకి రెడీ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీటికైతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి. మనము కాస్త ఓపిక అనేది తెచ్చుకుంటే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే హైజెనిక్గా అయితే రెడీ చేసుకోవచ్చు. సో నేనైతే ఏవి కూడా బయట ఎక్కువ కొననండి, ఎక్కువ కాదు అసలు చాలా వరకు అయితే కొనను. అన్నీ కూడా నేను మా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. నాకు కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ప్యాషన్ అనమాట. సో ఇప్పుడైతే నేను చూడండి ఇవి చక్కగా అయితే గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇప్పుడు వీటిని అయితే తీసి మనము పక్కన పెట్టేసుకుందాము. సో ఒక టిష్యూ పేపర్ అనేది ప్లేట్లో వేసుకుని ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. సో ఇదే విధంగా మిగిలిన చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ముక్క అనేది ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో పిండి అనేది ముక్క నుండి విడిపోకుండా ఎంత బాగా ఫ్రై అయినాయో. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకుని అంత చికెన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మనము తడక ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను సపరేట్గా ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులో నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిలే 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇందులో నేను ఒక 2 స్పూన్స్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి, 2 ఆనియన్స్. అలానే వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సెమీ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై అనేది చేయొద్దు, సెమీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలలో సాల్ట్ ఉంటుంది కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అలానే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, గార్లిక్ చాప్ చేసి సన్నగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము 1 స్పూన్ వరకు కారం తీసుకుంటున్నామండి. సో ఈ కారం వల్లనే మనకి ఈ చికెన్ మెజెస్టిక్కి మంచి కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కాశ్మీరీ కారం తీసుకుంటే ఇంకా కలర్ అనేది చాలా బాగా వస్తుంది.
లేదు అని అంటే మీరు ఇంట్లో మనం వాడుకునే రెగ్యులర్ కారమే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇంకొకటి యాడ్ చేయాలండి. అది వచ్చేసి డార్క్ సోయా సాస్ అండి. అంతే, ఈ సోయా సాస్ వేసేసి వీటిని బాగా కలపాలి. ఇక్కడ ఇంకా చిల్లీ సాస్, టమాటో సాస్ ఇలాంటివి ఏవి కూడా మనకి అవసరం లేదు. సో ఇక్కడ నేనైతే 1 కప్ కర్డ్ తీసుకున్నానండి. సో చాలామంది ఇక్కడ కర్డ్ తీసుకుంటారు అనేసి తెలియదు అనమాట. ఇక్కడ మనం ఈ కర్డ్ అనేది తీసుకుని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ మెజెస్టిక్ పీసెస్ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయిల్ అనేది కంప్లీట్గా రిడ్యూస్ అయిపోయే వరకు వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఫ్లిప్ చేస్తూ కిందకి మీదికి కర్డ్ అనేది ముక్కలకి చక్కగా పట్టే వరకు మనము నిదానంగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా మనకి ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది ముక్కలకి ఈ కర్డ్ అనేది, మసాలాలు అనేది పట్టే వరకు. సో ఇక్కడ నేనైతే 1 స్పూన్ వరకు కొరియండర్ తీసుకున్నానండి, ఒక కొత్తిమీర కట్ట చాప్ చేసేసి. సో ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. చూడండి, కనిపిస్తుంది కదా మనకి ఆయిల్ అనేది బబుల్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చికెన్ మెజెస్టిక్ అనేది డన్ అండి. ఇక్కడ మనము ఇంకా అల్లం వెల్లుల్లి ఏమీ కూడా యాడ్ చేసే అవసరం లేదు. మనము ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడైతే వీడియోలో అయితే మిస్ అయింది. సో ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.